హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి మార్వాడి వడ. చాలా బాగుంటుందండి. చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాస్త డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. చేయడం కూడా చాలా తేలికనే, అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే అని చెప్పాను కదా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఏ కప్పుతోటి అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఇవి మిక్సీ జార్లో వేసి కాస్త బరకగా మిక్సీ పట్టామనుకోండి ఎండుమిరపకాయలని చక్కగా మనకి రెడీ అయిపోతాయి అనమాట. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం, సన్నగా తరుక్కున్నటువంటి కొంచెం కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా ఒకసారి పిండిని కలుపుకోవాలి. ఇలా పొడి పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పిండిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పిండి మనం కొన్ని నీళ్లు పోసుకొని పల్చగా ఈ పిండిని కలిపి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇది పైన కోటింగ్ కోసం పనికొస్తుంది. అందుకని ఫస్ట్ ఈ పిండిని తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని, ఫస్టే ఎక్కువ నీళ్లు పోయకండి, కొన్ని నీళ్లు పోసుకుంటూ కాస్త పల్చగా ఉండేట్టుగా చూసుకొని పిండిని కలిపి పక్కకు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇగోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకొని మనం ముందుగా అన్నీ కలుపుకున్న పిండి ఉంది కదా, దాంట్లో కొన్ని నీళ్ళని పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కూడా కాస్త గట్టిగా ఉండేట్టుగా పిండిని కలుపుకోవాలి. పిండిని గట్టిగా ఇలా మ్యాష్ చేస్తూ కలిపినట్టయితే చక్కగా మనకి సాఫ్ట్గా డో అనేది ప్రిపేర్ అవుతుంది. ఇగోండి ఈ విధంగా ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇగోండి ఇంత గట్టిగా ఉండాలి, మరీ మెత్తగా కలుపుకోకండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు ఉంచేసేయాలి. ఈలోపు మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా, దీంట్లో చిటికెడు పసుపు వేసుకుంటే కలర్ చూడటానికి బాగుంటుంది కోటింగ్ చేసినప్పుడు. అందుకని ఒక చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి ఈ పిండిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఎక్కడా ఉండలనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 మీడియం సైజ్ పొటాటోస్ని బాయిల్ చేసి అలాగే సన్నగా గ్రేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా లేకపోతే కొంచెం నిమ్మరసాన్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, బాగా సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న కొంచెం కొత్తిమీర, అలాగే లాస్ట్గా కొంచెం కసూరి మెతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పొటాటోలో ఎక్కడా కూడా పొటాటో పీసెస్ అనేవి కనిపించకుండా మెత్తగా అయ్యేట్టుగా, అలాగే ఈ మసాలా కూడా అన్నిట్లో బాగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఒక్కసారి మరలా ఇలా ఈ పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆ బొంబాయి రవ్వ అంతా కూడా పిండిలో బాగా కలుస్తుంది. ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకోండి. అలాగే మనము చపాతీ చేసే చపాతీ కర్ర ఉంది కదా, దానికి కూడా కొంచెం నూనె రాసుకొని చపాతీ కన్నా కూడా కాస్త దలసరిగా ఉండేట్టుగా ఈ పిండిని ఇలా రోటీలాగా చేసుకోవాలి. ఇలా రోటీలా చేసుకునేటప్పుడు రౌండ్గా చేసినట్టయితే ఎడ్జెస్ వేస్ట్ అవుతుంది కదా, అందుకని నేను ఇక్కడ నైఫ్ తోటి 4 వైపులా కూడా ఇలా స్క్వేర్ అనేది వచ్చేట్టుగా చేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా పిండి అనేది వేస్ట్ అవ్వదండి. చక్కగా ఇలా సర్దుకుంటూ మనం ఒక బాక్స్ లాగా ఈ డోని చపాతీ ప్రిపేర్ చేసుకున్నట్టు చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం ముందుగా పొటాటో మిక్స్ని ప్రిపేర్ చేసుకొని ఉన్నాం కదా, దాన్ని ఇలాగా ఇదంతా కూడా వేసుకొని జస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనం చేసిన చపాతీ అంతా కూడా ఈ పొటాటో ఉండేట్టుగా చూసుకొని చక్కగా స్పూన్కి వెనకాల కొంచెం ఆయిల్ అప్లై చేసాము అంటే ఆ పొటాటో అనేది స్పూన్కి అతుక్కోకుండా ఉంటుంది. మనం చక్కగా స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇగోండి ఈ విధంగా పొటాటోని చపాతీ అంతా కూడా అయ్యేట్టుగా అప్లై చేయండి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్కడ కూడా పొటాటో పీసెస్ అనేవి లేకుండా చూసుకుంటే మంచిది. మనకి డో అనేది చిరిగిపోకుండా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఫైనల్గా పిల్లలకి కొంచెం టమాటో కెచప్ అంటే ఇష్టం కదా, అందుకని చెప్పి నేను జస్ట్ ఇలా అప్లై చేస్తున్నాను అంతే. మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేసేయచ్చు. ఇంక ఇప్పుడు జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. ఒకవేళ మనకి చేతికి పిండి ఏమన్నా అంటుకుంటుంది అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఫ్లోర్కి కానీ చేతికి కానీ పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనకి కావాల్సినంత సన్నగా
మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత పలచగా వస్తాయండి. లేకపోతే కాస్త పిండి ముద్దలాగా వస్తాయన్నమాట. అందుకని చూసుకొని మనకి వీలైనంత సన్నగా కట్ చేసుకోవడమే మంచిది. ఇలా కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ప్రెస్ చేయండి. అంతే, మనకి ఓవెల్ షేప్ అనేది వస్తుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ కూడా ఇలా ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. అరచేతిలో పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేసాము అంటే మనకి కొంచెం ఫ్లాట్గా వస్తాయి, మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇంక ఇదే విధంగా మిగతా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనము ఫస్ట్ అయితే పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని అది కొంచెం హీట్ అవనివ్వాలి. మనం ఈ ప్రిపరేషన్ చేసుకునేలోపు ఆయిల్ పెట్టుకున్నామంటే ఆయిల్ ఈలోపు కాగుతూ ఉంటుంది. చూసారు కదండి, అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇందాక మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిలో డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని. అందుకనే పిండి కాస్త పలచగా ఉండేట్టుగా కలుపుకోండి. ఎందుకంటే మనం ఎంత పలచగా కలిపితే అంత పలచగా ఈ కోటింగ్ అనేది ఉంటుంది. కాస్త చిక్కగా కలిపామంటే థిక్ కోటింగ్ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి చూసుకొని ఆ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ ఫ్రై మాత్రమే చేస్తున్నానండి, ఇక్కడ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఇలా స్లోగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకా రెండో వైపు టర్న్ చేసుకోవడమే. ఇది స్లో కుక్ చేసుకున్నట్టయితే మనకి క్రిస్పీగా నూనె పీల్చకుండా బాగా వస్తాయి, అలాగే మాడిపోకుండా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మిగతా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేడిగా కానీ లేకపోతే కొంచెం చల్లారినా కానీ ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే తిన్నవాళ్ళు ఎవరైనా కూడా ఎలా చేసావు అని అడగకుండా ఉండలేరు, అంత టేస్ట్గా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని మాకైతే ఇవ్వండి. ఇంకా చూసారు కదండి రెసిపీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో డే బై డే వీడియో అనేది వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి ఎంత బాగున్నాయో, ఎంత మంచి కలర్ అయితే ఉన్నాయో అంత మంచి టేస్ట్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. జస్ట్ దీన్ని నచ్చిన సాస్ తోటి అయితే సర్వ్ చేసుకోవచ్చండి. మైనీస్ అయినా కూడా బాగుంటుంది, దేనితోటైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళా కలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తవారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.